ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి తండ్రి ప్రభువా అని పిలిచే నాయన తండ్రి ధన్యత, నాయన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా ప్రభు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా తండ్రి, నీ నూతన దయా కిరీటం ప్రతి ఒక్కరిపైన ప్రభాని గ్రహించండి. నూతనంగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకము, రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి కలుగునుగాక. తండ్రి, ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా, మా బలహీనతలో మా బలము మీరే ప్రభా తండ్రి. మీరే బలపరిచి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి అయ్యా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ కూడా ఏ అవసరత కలిగి ప్రార్థిస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభు నామములో తీర్చబడినందుకు నీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరూ యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకుందరుగాక. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకుందరుగాక. రక్షణ పొందుకున్న వారు ప్రతి ఒక్కరు పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడి జీవించుదురుగాక. అయ్యా, మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్కరు విడువబడకుండా అయినా ప్రతి సార్వత్రిక సంఘము, ప్రతి దైవ సేవకులు ప్రభ కుటుంబాలను దీవించండి. అలాగే ప్రభ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభ నాయన పరిపాలిస్తున్న నాయకుల్ని నాయన నీ జ్ఞానముతో నింపి, ఆరోగ్యంతో, శక్తితో, బలముతో నింపి అందరూ రక్షింపబడి నీతిగా, న్యాయంగా, యథార్థంగా పరిపాలించేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్క నాయకుడికి దయచేసి దేశాన్ని, ప్రపంచాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని అయ్యా నీ దయలో బిడ్డలందరూ వర్ధిల్లాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాయన తండ్రి నన్ను కంప్లీట్గా నీ సెలవు చాటును మరుగుపరుచుకుని నీ ఆత్మజ్ఞానముతో నన్ను నింపి పరిశుద్ధాత్మదేవ నాలో మీరుండి అయ్యా ఎవరు ఏ అవసరతతో ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారో ప్రభా నేను వారికి కావలసిన ఆదరణ మాటలు నా నోటను మీరుండి మాట్లాడి ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మనం వాక్యధ్యానం ఏమనగా, మొదటిగా దేవుని రాజ్యమును, నీతిని వెదకుడి అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటంట? కాబట్టి అనగా ఈ లోకంలో మీకు ఏది అవసరమో, ఈ లోకంలో మీరు జీవించడానికి ఏది అవసరమో, ఈ లోకంలో శరీరం గురించి, లోకంలో జీవించడం గురించి, దేని గురించైనా మీరు చింతించేవారుగా ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 31వ వచనం చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఎలా అంట? ఏమి తిందాము, ఏం ధరించుకుందాము అనేటటువంటి చింత లేకుండా జీవించండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో. ఏం తింటాము, ఏం త్రాగుతాం, ఎలా ధరించుకుంటామని ఒక్కొక్కసారి అనేకమైనటువంటి అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినప్పుడు ఎలా బ్రతకాలి అనేటటువంటి వేదన కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమి తిందాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుందాం అనేటటువంటి చింత లేకుండా మీరు జీవించాలి అంటే మొదటిగా మీరు ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అంటున్నాడు. అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.
ఎలా జీవించాలని అనేక సార్లు నిరాశ నిస్పృహకి కోల్పోతూ ఉంటాం. డబ్బున్న సరే కానీ అనేకమైనటువంటి శోధనల్లో మనం పడిపోయి ఎలా జీవించాలి, జీవితం అవసరమా అనేటటువంటి నిరాశకి గురైపోతూ ఉంటాం. అలాంటి వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడి కోసం చెప్తున్నాడు ఈ యొక్క వాక్యం. ఏంటంటే ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాం అంటే దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు. మనము దేవుని సేవ చేస్తే మనం కానుకల మీదే డిపెండ్ అయిపోయి ఉంటుంది మన లైఫ్. కానుకలు రాకపోతే ఎలా జీవించాలి, మనం సంఘం లేకపోతే ఎలా జీవించాలి అనేటటువంటి సేవకి వచ్చేవాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. అందుకని మనం ఏం చేయాలి? మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేగాని మనం కూర్చుని ఆలోచిస్తూ ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటే మన వల్ల ఏమీ కాదు. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు సమస్తము మనకి అనుగ్రహించి ఆశీర్వదించి మనకి ఏ లోటుపాట్లు లేకుండా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం చూద్దాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుండి. ఎవరు చింతిస్తారట? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 31వ వచనం. ఎవరు విచారిస్తారట? అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అది దేవుని బిడ్డలకి తగదు. పని పూనుకుంటే నీ వలన అయితే సఫలపరిచేది నేను అంటున్నాడు దేవుడు. మనం ఏ పనైనా, దేవుని సువార్త ప్రకటించడమైనా, దేవుని సేవ చేయాలన్నా, లేదా ఈ లోకంలో మనం జీవించాలన్నా, ఏ విషయంలో కూడా మనము ఏ పని ప్రారంభించినా మనము చింతించకుండా ఎలా జీవించాలి అనేటటువంటి చింత లేకుండా మనము దేవునిలో ఉన్నట్లయితే దేవుడు సమస్తము మనకి అనుగ్రహిస్తాడు. ఈ చింత ఎవరికి ఉంటుందంట? అన్యజనులకు ఉంటుంది. అంటే మనము కూడా అన్యజనులమే ఒకప్పుడు. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో, ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి మనం మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో మనం ఎలా అయ్యాము? విశ్వాసులం అయ్యాము. విశ్వాసులు అనగా దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు అనగా పరలోక రాజ్య వారసులు. కాబట్టి మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, ఈలోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యాన్ని ఎదగడం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడమే, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచడమే, ఆయన కొరకు కనిపెట్టడమే. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని పోషిస్తాడు, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి విశ్వాసులు ఉంటారు. అదే అన్యజనులు ఎలా ఉంటారు? ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, మనం తరతరాలు తినడానికి మనం సంపాదించుకోవాలి, డబ్బుతో మనం సంతోషంగా జీవించవచ్చు అనేటటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకి అది అవసరం లేదు. అలాగని చెప్పి ఏం పని చేయకుండా కూర్చోమని కాదు. ఆకాశ పక్షుల్ని నేను పోషిస్తున్నానంటాడు. అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని నేను పోషించట్లేదా అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి? అవి ఎలా నోరు చాపుకొని కూర్చోవట్లేదు, ఆహారాన్ని ఎత్తుక్కుంటున్నాయి. ఎత్తుక్కుని తెచ్చుకొని అవి గూళ్ళు కట్టుకొని ఆ గూట్లో వాటి యొక్క ఆహారం దాచుకుంటాయి, పిల్లల్ని కంటాయి, ఆ పిల్లలకి ఆహారం తెచ్చి పెడతాయి. కానీ అవి నోరు లేనివే, జ్ఞానం లేనివే, వాటికి హృదయం లేదు, ఏమీ లేదు. కానీ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలనేటటువంటి జ్ఞానము ఆ యొక్క పక్షులకు ఉంది. అలాగే మానవుడు కూడా ఆహారాన్ని సంపాదించుకోవడానికి జ్ఞానం కలిగి ఉండాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి. కానీ మనము చింతించకూడదు. దేవుడు తప్పకుండా మనకు అన్నీ అనుగ్రహిస్తాడనేటటువంటి ధైర్యంతో, నిరీక్షణతో జీవించాలి. అన్యజనులు ఎలా ఉంటారు? ఎప్పుడు వాళ్ళకి చింతే, పరుగులు పెట్టడం, వాళ్ళు సంపాదించుకోవాలి, తినాలి, ఇదే ఉంటుంది. కానీ దేవుడు అనేటటువంటి నిరీక్షణ వాళ్ళకి ఉండదు. దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు, దేవుడు ఇవ్వగలడు మనకి, దేవుడు మనల్ని పోషించుకుంటాడు అనేటటువంటి నిబ్బరమైన మనసు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే
వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళని ధైర్యపరచదు. దేవుని ఆత్మ మనలో ఉంటే ధైర్యాన్ని ఇస్తుంది. మీకు నేను పిరికితనం అనే ఆత్మను ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మనే ఇచ్చాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి పిరికితనం అనే ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని పోషించుకుంటాడు. అందుని బట్టి మన నిరీక్షణ అంతా యేసు వైపే ఉండాలి. అన్యజనులు ఎలా ఉంటారంట? 31వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. వీటన్నిటి విషయమే అంటే ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా జీవించాలి, వాటి గురించి వాళ్ళు ఏం చేస్తారంటే విచారిస్తూ ఉంటారంట. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఈ లోకంలో ఏమేం కావాలో అన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే దేవుడు మానవుణ్ణి నిర్మించే ముందు, మానవుణ్ణి ఈ లోకానికి పంపించే ముందు సమస్తము కూడా సమకూర్చాడు. ఈ లోకంలో మనం జీవించడానికి గాలి, నీరు, భూమి, ఆకాశము, సమస్త వృక్షములు, పళ్ళు, మనకి విత్తనాలనిచ్చే పళ్ళు అన్నీ మనకు సమకూర్చాడు. జంతువుల్ని ఇచ్చాడు, తినడానికి సముద్రాన్ని ఇచ్చాడు, సముద్రంలో చేపలను ఇచ్చాడు. సమస్తము సమకూర్చిన తర్వాతనే చివరిగా మానవుడిని నిర్మించాడు. మానవుడిని నిర్మించిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుప్రభు వారు, పరిశుద్ధాత్మ కలిసి విశ్రమించారు 7వ దినాన్ని. 6 దినాలు పనిచేశారు. 6వ దినాన్ని మానవుడిని సృష్టించి ఇది మంచిదని చూసి వాళ్ళు 7వ దినాన్ని విశ్రమించారు. సమస్తము సమకూర్చిన తర్వాతనే మానవుడిని నిర్మించాడు. అలాగే మనము కూడా ఈ 6 దినాలు పని చేసుకోవాలి. 7వ దినాన్ని దేవుడు విశ్రమించాడు కాబట్టి, దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మనం కృతజ్ఞత కలిగి దేవుడు విశ్రమించినటువంటి దినాన్ని మనము కూడా ఒక దినంగా ఆదివారం అని పెట్టి ఉన్నారు కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధముగా దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు జీవించడం అంటే దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుని మందిరంలో గడపడం. దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి ప్రార్థించుకుని ఆయన యందు భయము భక్తి కలిగి వేరే పనులు పెట్టుకోకుండా కొంత సమయం దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలి. అంతేకాని మనము తింటూ తాగుతూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకంలో పనులే మనకు శాశ్వతం అనుకుంటూ మనం లోకం కొరకే మనం లోకస్తుల వలె, అన్యుల వలె మనం జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్యులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు కూడా దేవుని బిడ్డలే అవుతారు. అన్యులు అనగా రక్షణ లేనివారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుని దగ్గరికి రాని వాళ్ళు, లోక ఆశలతో జీవిస్తున్న వారిని అన్యులు అని అంటారు. ఒకప్పుడు మనము కూడా అన్యులమే. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనము దేవుని బిడ్డలం అయ్యాము. ఇజ్రాయేలు సంతానంలో మనము కూడా పాలివారం అయ్యాం. అయితే కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 22. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది కావాలో తండ్రి అయినటువంటి దేవుడు మనకి సమస్తము సమకూరుస్తాడు. ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు. ఆయన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రభువా నాకు ఇది సహాయం చేయనగానే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. ఎదిగితే సమస్తం మనకి అనుగ్రహింపబడతాయి. అంతేకాని ఈ లోకం శాశ్వతం అనుకుంటూ మనం జీవించకూడదు. దేవుని రక్షింపబడినటువంటి బిడ్డలు ఆయన రాజ్యం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం, మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే మనం పరలోక రాజ్య వారసులుగా మనల్ని సిద్ధపరుస్తాడు. రక్షణ పొందిన వెంటనే మనల్ని సిద్ధపరుస్తాడని కాదు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన యొక్క తప్పులు పాపాలన్నిటి నుంచి పారదోలుతాడు మనలోంచి. అప్పుడు మనను మహిమ నుంచి అధిక మహిమలోకి మార్చబడతాం. ఒక్కొక్కటి
మనకి ఇది తప్పు, ఇది పాపం అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచినప్పుడు మనలో పాపం అనేది కానీ, లోక తలంపులు కానీ, దుష్టుని నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు కానీ మనలో ఉండవు. రక్షింపబడి కూడా మనం దుష్ట తలంపులతో ఉన్నాము అంటే మనం ప్రార్థనలో తొలగిపోయి ఉన్నామని, వాక్యంలో దూరం అయిపోయి ఉన్నామని, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉన్నామని మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి దూరం అవుతామో, ఎప్పుడైతే ప్రార్థనకి మనము నిర్లక్ష్యం చేస్తున్నామో, ప్రార్థన యందు పట్టుదల లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా, నామకార్థంగా రక్షింపబడితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అని మనం ఎప్పుడైతే మనం దేవుని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు అపవాది రక్షింపబడిన వారిలో కూడా వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి. రక్షింపబడ్డామని దేవుడికి దూరంగా ఉంటే అపవాది రక్షింపబడిన వారిని కూడా బంధించి వారిని లోక ఆశల్లోనికి మరలించి దేవునికి దూరం చేస్తాడు. కాబట్టి విశ్వాసి అనగా దేవుని యందు విశ్వసించడం, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండేవారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం మారు మనసు ఎప్పుడైతే పొందుతామో మనము పరలోక రాజ్య వారసులు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఆయన నీతిని అనగా నీతిమంతుడైనటువంటి యేసయ్యను మనం తెలుసుకోవడమే ఆయన నీతి. ఆయనే నీతి అయి ఉన్నాడు. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి యేసయ్యను మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆయన్ని ఎరిగి ఉంటామో, ఆయన యందు మనము మారు మనసు పొందుతాము విశ్వాసం ఉంచి, అప్పుడు ఆయన నీతి మనలో వస్తుంది. పరలోక రాజ్యానికి వారసులంగా మనం మార్చబడతాం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. అన్నీ ఈ లోకంలో మనకి ఏది అవసరమో సమస్తము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. రేపటి దినాన్ని గురించి ఈరోజు చింతించకండి. రేపటి దినం రేపు అనుగ్రహిస్తాడు. ఈరోజు గురించి మీరు చింతించండి. ఈరోజు చాలు. రేపుడిది రేపు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఈరోజు ఎలా ఉన్నాం అనేది మనకి కావాలి. అంతేగాని రేపు మనం ఎలా జీవిస్తాం అనేది మనకు దేవుని బిడ్డలైనటువంటి వారికి అవసరం లేదు. ఎందుకంటే రేపు ఏది కావాలో దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. రేపటి దినాన్ని దినమే చింతిస్తుంది తప్ప మీరు చింతించవసరం లేదు. రేపటి దినమును గురించి రేపటి దినము చింతిస్తుంది, మీరు చింతించిన అవసరం లేదు. అంటే దేవుడు రేపు ఏది కావాలో మీకు ముందుగానే అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు రేపటి దినం గురించి ఈరోజు చింతించకండి. ఏనాడికీను ఆనాటికి చాలును. ఈరోజు ఇంపార్టెంట్. రేపు అనేది దేవునిది, మంద కాదు. ఈ దినం జీవిస్తున్నామంటే రేపు జీవిస్తామో లేదనేది కూడా మనకు తెలియదు. జీవించాలన్న ఆయన కృప ఉండాలి. ఆయన మనకు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన కాపుదల ఉండాలి, ఆయన భద్రత ఉంటేనే మనం జీవిస్తాం. అలాగని ఈరోజు ఉండి రేపు చనిపోతామని కాదు. బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే అని మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ప్రతి దినము కూడా మనకి ఏది అవసరమో దేవుడు తప్పకుండా మనకి సమయానికి అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే కీర్తనల గ్రంథము 37:4 చూద్దాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గాన్ని యెహోవాకు అప్పగిస్తే నీవు ఆయనను నమ్ముకొనుము. దేవునికి అప్పగించి ఆయన యందు నమ్ముకోవడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే, ఆయన్ను వెంబడించడమే. అంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు అన్యులు, రక్షణ పొందని వాళ్ళు. అంటే అవును, మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన యందే మనం నమ్మకం ఉంచాలి, ఆయన యందే మనం నిరీక్షణ కలిగి జీవించాలి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన కార్యము నెరవేరుస్తాడు. మనం ఏది మనం తలపెట్టిన ప్రతిదీ కూడా దేవుడు మనకి నెరవేరుస్తాడు. ఆయన నీ మార్గమును యెహోవాకు అప్పగించాలి. మన మార్గం, మనం నడిచే ప్రతిదీ, మనం ప్రయత్నించిన ప్రతిదీ కూడా
దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో మనకేం చేస్తాడు, నీవు ఆయన నమ్ముకుని ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. యెహోవాకు అప్పగించినప్పుడు మనకి తోడై ఉండి మనకి ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. మనం ఏ పని పూనుకున్నా, మనం ప్రతిదీ మన జీవితంలో ఏదైనా రేపటి గురించి మనకి ఇది లేదు అనుకున్నప్పుడు ప్రభువా మాకు సహాయం చేయి అని దేవుడికి అప్పగించి మనం నెమ్మది కలిగి ఉంటే మనకి సమయానికి దేవుడు సమస్తము సమకూరుస్తాడు అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. అంతేకాని అన్యుల వలె మనం చింతించకూడదు. అన్యులు చింతిస్తారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అవి నీకు తగదు, అవి అన్యులకి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని అన్యులు చింతిస్తారు. నీకు అవసరం లేదు అని దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీకు అవసరం లేదు అంటే నేను నీకున్నాను, నీవు నా మీద విశ్వాసం ఉంచు, నా నీతిని నా రాజ్యాన్ని ఎదుకు చాలు, నీకు ఏది కావాలో ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా మనం ఎందుకు ఈ లోకం కోసం చింతించడం, ఈ లోకం కోసం ఎందుకు మనం బాధ వేదన ఎందుకు మనకి? నువ్వు చింతించి మూరుడెత్తు కూడా నువ్వు చేసుకోలేవు అంటున్నాడు. మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. ఎంత ఆదరణ గల మాటలు యేసయ్య స్వయంగా ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు, పోషించే దేవుడు, రక్షించే దేవుడు, నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్లే దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఇంకా మనం ఇంకొక వచనాన్ని చూద్దాం. రోమా 2:7 చూద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియలు అంటే మంచి క్రియలు, సత్యమైనటువంటి క్రియలు. మనం మంచి క్రియలు చేస్తూ దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, సత్క్రియలు ఓపికగా, మంచి పనులు మనం ఓపికగా చేయాలి. ఒక్కసారి చేసి ఇది జరగలేదు అని మనము విసిగిపోకూడదు. ఓపిక కలిగి మనము సత్క్రియలు, మంచి ప్రవర్తన, మంచి పనులు మనం చేస్తూనే ఉండాలి. మనం మంచి పనులు చేసినప్పుడు ఇతరులు మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మనల్ని అనేక విధాలుగా బాధ పెడుతూ ఉంటారు. అయినా కానీ మనం విసిగిపోకుండా మనం సత్క్రియలను చేస్తూనే ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుని బిడ్డల్ని అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. మనం మంచి చేయాలని చేస్తూ ఉంటాం, అవి మనకి కీడు తలపెడతా ఉంటారు. ఎందుకంటే అన్యులు, వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళలో దుష్టిని తలంపులు, దుష్టిని ఆలోచనలు కలిగి మనం మంచి చేస్తుంటే మన మంచిని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కీడుకు ఉపయోగించుకుంటారు, మనల్ని అవమానపరుస్తారు, హేళన చేస్తారు, మనల్ని అనేకమైనటువంటి కీడులో పడవేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. కానీ మనము అన్యుల వలె విసిగిపోకూడదు, మనము చింతించకూడదు. ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిచ్చును. మహిమ, దేవుని మహిమపరచాలి, ఆయన్నే ఘనపరచాలి. అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిస్తానంటున్నాడు. అక్షయత అనగా మనకి స్థిరమైనది, క్షయమైనది అనగా మనకి స్థిరత్వం లేని ఈ శరీరం, నశించిపోయేటటువంటి ఈ శరీరం, నశించిపోయేటటువంటి ఈ లోకం, ఈ నశించిపోయేటటువంటి లోకం పైన, ఈ నశించిపోయేటటువంటి ఈ శరీరం కోసం మనము ప్రీతి పెంచుకొని, ప్రేమ పెంచుకొని మనం జీవించకుండా స్థిరమైనటువంటి అక్షయతను మనం కలిగి జీవించాలి. స్థిరమైనది అనగా పరలోక రాజ్యం స్థిరమైనది, దేవుడు స్థిరమైనవాడు. తల్లి తండ్రి మరిచినా నేను మరువను, నేను విడువను అంటున్నాడు. బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా నేను విడువను, మరువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. నిన్ను నా చేతుల్లో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే మనల్ని తల్లిదండ్రులు కూడా విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు. కానీ మన కన్న పిల్లలే విడిచిపెడతారు ఒకసారి. కానీ ఎవరు విడిచినా నేను విడువను, నేను మరువను, నేను ఎడబాయను అంటున్నాడు. అక్షయుడైనటువంటి దేవుడు, స్థిరమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి రాజ్యం మనకున్నది.
మనకి దేవుడు ఉన్నాడు, మనకి పరలోక రాజ్యాన్ని మన కోసం సిద్ధపరిచి ఉంచాడని మనం ఎప్పుడు కూడా సంతోషంగా, ధైర్యంగా, అక్షయమైనటువంటి జీవాన్ని మనం కోరుకోవాలి. కానీ క్షయమైనటువంటి ఈ శరీరం కొరకు, క్షయమైపోయేటటువంటి లోకం కొరకు, క్షయమైపోయే ఈ జీవితం కొరకు మనము చింతించేవారిగా మనం ఉండకూడదు. అయితే రోమా 5:1 చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేని బట్టంట? విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా అయ్యాం తప్ప మన నీతిని బట్టి కాదు, మనం మంచివారమని కాదు. దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అబ్రహాము దేనిని బట్టి నీతిమంతుడయ్యాడు? విశ్వాసమును బట్టి. మంచి క్రియలు చేయడం వల్ల కాదు. మానవుడు ఎవరు కూడా మంచి క్రియలు చేయలేరు. మంచి క్రియలు చేయాలి అంటే దేవుడు మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి తప్ప మనం మామూలు వ్యక్తులం కాబట్టి, మామూలు మానవులం కాబట్టి మనము మంచి పనులు చేయలేము. మన క్రియలను బట్టి కానీ మనము నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాముకప్పుడు బాప్తిస్మం లేదు. నీతిని బట్టి అతను ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా అయ్యాడు. కానీ అప్పుడు రక్షణ లేదు. యేసు ప్రభు వారి లోకానికి రాలేదు. బాప్తిస్మమే తెలియదు. అప్పుడు వాళ్ళని దేవుడు ఒక గుర్తుగా సున్నతి పొందమని చెప్తాడు. సున్నతి పొందుతాడు. గుర్తు కోసమే అది. దేవుని యందు విశ్వాసం ఉంచడమే మనకి నిత్య జీవము, నీతిమంతులము, పరిశుద్ధులము, నిత్యరాజ్య వారసులంగా మనం మార్చబడతాం. కాబట్టి విశ్వాసములు మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో. దేవునితో సమాధానం కలిగి ఉంటే మనం ఈ లోకంలో సమాధానం కలిగి ఉంటాం. దేవుని సమాధానం మనలో ఉన్నప్పుడే ఇతరులతో మనం సమాధానం కలిగి ఉంటాం. లేదంటే రాక్షసత్వంతో నన్ను అంటారా, నన్ను ఇలా అన్నారా అని చెప్పేసి ఒక ఆగ్రహం, ఒక దుష్ట తలంపులు, కోపము, అసూయలు, ద్వేషాలు, కక్షలు, స్వార్థము, ఇతరుల్ని మనం బ్లేమ్ చేసి మనము ఏదో మన మంచిని మనం చూపించుకోవాలి. ఇవన్నీ కూడా దుష్టి నుంచి వచ్చేటటువంటి తలంపులు. సమాధానం ఎక్కడ దొరుకుద్ది? యేసయ్య దగ్గరే దొరుకుద్ది. యేసయ్య దగ్గర దొరకాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య యందు విశ్వాసం ఉంచినప్పుడే మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిత్యరాజ్య వారసులుగా, సమాధానకర్త అయినటువంటి ఆయన సమాధానం పొందుకుని ఈ లోకంలో మనం సమాధానం కలిగి, సంతోషం కలిగి మనము జీవిస్తాం. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయన ప్రేమను పొందుకుని ఇతరులకి దేవుని ప్రేమను చూపించగలుగుతాం. అంతవరకు మనము ఇతరులను మనం ప్రేమించలేం. ప్రేమిస్తున్నామని నోటుతో అంటాం కానీ హృదయంతో ప్రేమించలేం. ఏదన్నా చిన్న సమస్య వస్తే విడిచిపెట్టేస్తారు. కానీ దేవుని ప్రేమ వారిలో ఉన్నదనుకో ఎంతైనా క్షమిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుని ప్రేమామయుడు, క్షమించే దేవుడు. కాబట్టి ఆ క్షమాపణ, ఆ ప్రేమ దేవుని బిడ్డల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడు. కాబట్టి అది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు మాత్రమే సాధ్యం. కానీ దేవునిలో లేని వారు అంటారు కానీ నోటుతో అంటారు కానీ అదే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రేమను కలిగి జీవించలేరు, ధైర్యం కలిగి జీవించలేరు, చింతించకుండా ఉండలేరు. చింత యావత్తు మనం దేవుడి మీద వేసినప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మనం ఉంటాం అనుకుంటాం, ధైర్యంగా ఉండాలి ఈసారి చాలా అనుకుంటాం. కానీ మన ధైర్యం సరిపోదు. ఇతరులు మనం ప్రేమించాలనుకుంటాం కానీ మనలో దేవుని ప్రేమ లేనప్పుడు మనము మనస్ఫూర్తిగా ప్రేమించలేం. అందుకని దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనము ఇతరులను ప్రేమించగలుగుతాం. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు అవన్నీ అనుగ్రహిస్తానంటున్నాడు. అవన్నీ అంటే తినడానికి ఆహారము, నీరు, వస్త్రమే కాదు, ప్రేమ, సంతోషము, సమాధానము, ధైర్యము, ఆదరణ అన్నీ అనుగ్రహిస్తాడు ఈ లోకంలో జీవించడానికి.
ఈ లోకంలో జీవించడానికే కాకుండా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండడానికి కూడా మనల్ని పరలోక రాజ్య వారసులుగా ఆయన చేసుకుంటాడు. అందుకని ఈ లోకంలో మనం జీవించి ఉండగానే, ప్రాణంతో ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తేనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అందుకని మనము ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. అయితే 2 కొరింథీ 5:17 చూద్దాం. 5:17 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏంటంట, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నూతన సంవత్సరంలో మనకి ఇదొక వాగ్దానంగా కూడా మనం తీసుకోవచ్చు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలా అంట? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన మనం నూతన సృష్టిగా మార్చబడం. క్రీస్తునందు ఉంటేనే మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఈ లోకమంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని పండుగలు చేసుకుంటూ ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం వచ్చిందంత మాత్రాన మనకు కొత్త జీవితం వచ్చేయదు, కొత్త హృదయం వచ్చేయదు, కొత్త తలంపులు వచ్చేయు, కొత్త ఆశీర్వాదాలు వచ్చేయు. ఎప్పుడు వస్తాయి? క్రీస్తునందు ఉన్నప్పుడు. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, కంఠస్థ చేసుకోండి. ఈ వాక్యం మన నూతన సంవత్సరంలో వాగ్దానంగా మీరు ప్రతిదినం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వాళ్ళే నూతన సృష్టిగా మార్చబడతారు. నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన ఆరోగ్యము, నూతన ఐశ్వర్యం, నూతన అభిషేకం, నూతనంగా మనం రక్షింపబడి పరలోక రాజ్య వారసులుగా ఆయన చేసుకుంటాడు. అయితే పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. అనగా క్రీస్తునందు మనం ఎప్పుడైతే ఉంటామో, క్రీస్తులోనికి మనం ఎప్పుడైతే వస్తామో మనల్ని నూతన సృష్టిగా మార్చుకుంటాడు. పాతవన్నీ గతించిపోతాయి. అంటే ఇంతకాలం ఏ పాపములో ఉన్నా, వ్యభిచారములో ఉన్నా, త్రాగుడులో ఉన్నా, అంధకారములో ఉన్నా, విగ్రహారాధనలో ఉన్నా, ఏ తలంపులతో కలిగి ఉన్నా, ఏ పాప జీవితాన్ని జీవిస్తున్నా, ఏ రోగంతో ఉన్నా ఆ రోగాన్ని తీసివేసి నూతన సృష్టిగా, అంటే నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన శరీరాన్ని ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, నూతన ఆనందాన్ని ఇస్తాడు, నూతన సంతోషాన్ని ఇస్తాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని నేను నిత్య నూతన పరుస్తానంటున్నాడు. మన విశ్వాసం నుంచి దేవుణ్ణి మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, నిత్య నూతన సంతోషాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళకుండా చనిపోకుండా ఉంటారని కాదు, కానీ వాళ్ళ శరీరము వృద్ధాప్యంలోకి వెళ్ళినా నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలము, నూతనంగా వాళ్ళని సమస్తము మార్చుకుని నూతన సృష్టిగా మార్చుకుంటాడు. అందుకని సృష్టి ధర్మం ప్రకారం మనకి వయసు పెరిగినా కానీ పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనాన్ని నిత్య నూతన పరుస్తానంటున్నాడు. అందుకని ఆ క్రీస్తులో ఉన్నవారికి ఇది సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో జీవిస్తూ మనం అనేకమైనటువంటి మెడిసిన్స్ వాడి, అనేకమైన క్రీములు వాడుకొని ఆ యొక్క యవ్వనాన్ని కాపాడుకోవాలని ఈ లోకమంతా ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ అది తప్పని కాదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన అందాన్ని కాపాడుకుంటూ జీవించాలి, తప్పు కాదు. కానీ మనము దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో ప్రతిదీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోవడం తప్పని కాదు, ఈ లోకంలో అందం కాపాడుకోవడం తప్పని కాదు, ఈ లోకంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పని కాదు. అవన్నీ కాపాడుకుంటేనే మనం ఏం చేయాలి? దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఆయన పరిపూర్ణులుగా మనల్ని ఆయనలోనికి, ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన తలంపుల్లోనికి, ఆయన ఆలోచనలోనికి మార్చుకుని నూతన సృష్టిగా
మనం ఈ పాత జీవితాన్ని అంతటినీ తొలగించి నూతన సృష్టిగా, నూతన తలంపులతో, నూతన ఆరోగ్యంతో మనల్ని దేవుడు నింపుతాడు. కాబట్టి మనము ఈ పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టాలి. ఈ పాత రోత జీవితం అంతా మనలోంచి పోవాలి అంటే మనం ఏం చేయాలి? యేసు నందు మనము విశ్వాసం ఉంచాలి. 2 కొరింథీ 5:17 చెప్పబడినట్లుగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన క్రొత్తవిగా మార్చబడవు, కానీ క్రీస్తునందు ఉంటేనే వారికి వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడతారని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, కంఠస్థ చేసుకోండి. క్రీస్తునందు ఉండడం అనగా ఏంటి అనేది మనం గ్రహించుకుని, క్రీస్తునందు ఉండడం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడమే. క్రీస్తు ఈ లోకానికి మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన పాపాలను, మన దోషాలను, మన రోగాలను భరించాడు, మనల్ని నీతివంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా మనల్ని చేశాడని మనం విశ్వసించి ఆయన యందు మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మనము రక్షణ పొందుకుంటామో అప్పుడే మనకి నిత్య జీవము, పరలోక రాజ్యము మనకి అనుగ్రహింపబడుతుంది. ఈ లోకంలో దేనిని గురించి కూడా మనము చింతించిన అవసరం లేదు. మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అంటున్నాడు. మీరు చింతించడం వల్ల మూరడెత్తు మీరు పెంచుకోలేరు అంటున్నాడు. మన చింత అంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు ఇది కావాలి, నేను ఇలా జీవించాలనుకుంటున్నాను, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు జ్ఞాపక శక్తి రావట్లేదు, నాకు ఈ చదువు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి ప్రభువా అని యవ్వన బిడ్డలు అడగాలి. చిన్న బిడ్డలు, ప్రభువా నాకు సహాయం చేయి, నేను నీలో ఆనందంగా జీవించాలనుకుంటున్నానని చిన్న బిడ్డలు అడగాలి. అలాగే రక్షణ లేని వారు రక్షణ పొందుకొని ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఇంతకాలం నీ రక్షణ అంటే ఏంటో తెలియలేదు, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో తెలియదు, అందరిలో ఒక దేవుడు అనుకున్నాను నేను, కానీ ఈరోజు నేను తెలుసుకున్నానని ఈ వాక్యం విన్న తర్వాత ఎవరైనా కనుక గ్రహించుకొని ఉంటే, మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు మారు మనసు పొంది రక్షణ పొందుకోండి. మనోనేత్రాలు తెరవబడడం అనగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి లోక రక్షకుడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి, దేవుని ఆత్మస్వరూపి యేసుక్రీస్తు కుమారుడు అనగా దేవుని ఆత్మస్వరూపి, తనలో ఏకమైనటువంటి దేవుని ఆత్మస్వరూపి అయినటువంటి యేసు ప్రభువారి లోకానికి, దేవుడి లోకానికి పంపించాడు. ఆయన కుమారుడు అనగా ఆయనలోని ఆత్మ, ఆయన అవతారం, ఒక అవతారం అనుకోవాలి మనం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని అవతారమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎంతకాలం యేసు ప్రభు అంటే ఒక మానవుడని, ఒక ప్రవక్తని, అందరి దేవుళ్ళో అతను కూడా ఒక దేవుడని అనేక రకాలుగా ఇంతవరకు మనం అనుకుని ఉంటే కనుక ఈరోజు ఆయన నిజదేవుడని, ఆయన మార్గంలోనే మనకి పరలోక రాజ్యమని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే ఈ లోకంలో మనం జీవించడం అనేది చాలా సులువని, ఆయన మనలో ఉండి నడిపిస్తాడని, మనల్ని ఆదరిస్తాడని, మనల్ని పోషిస్తాడని మనము విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు రక్షణ పొందుకుంటే సమస్తము ఇవ్వగల శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం, మోకరించి ప్రార్థిద్దాం. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇది కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అనగా, మనము ఈ లోకంలో జీవించడానికి ధనమే శాశ్వతం అనుకుంటూ మనం పరుగులెడుతూ ఉండకుండా ఆయన మీద మనం ఆనుకుంటే, నీతి కొరకు అనగా దేవుడే నీతి అయి ఉన్నాడు. ఆయన నీతిని మనం వెతికినప్పుడు నీతిని మనము తొలగిపోలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే దేవుని కొరకు మనము
ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే తిండి ఆ దాహం మానుకుని ఉండమని కాదు. ఆయన యందు ఉన్న వాళ్ళకి ఏ కొదువ లేకుండా చేస్తానంటున్నాడు. అంటే నీతి కొరకు, ఆయన కొరకు మనం సమర్పించుకుని ఉంటే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు, పోషిస్తాడు. అంటే నీతి కొరకు తిండి నీళ్లు మానుకుని జీవించాలా అని కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి ఏది కొదువు లేకుండా ఆయన తృప్తిపరుస్తాడు. ఆకాశ పక్షిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? ఆయన రూపంలో ఆయన పిల్లలు మనం, ఆయన పిల్లల్ని ఆయన వదులుకుంటాడా? మన పిల్లలకి మనకి లేకపోయినా మనం పస్తుండైనా పిల్లలకు పెడతాం. అలాంటి మానవులైనటువంటి మనం తల్లి మనసు కలిగి ఎలా అయితే పిల్లలను పోషిస్తామో ఆయన తల్లిలా తండ్రిలా మనల్ని ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి మనల్ని ఆకలి దాహం నీరు లేకుండా మనల్ని ఆహారం నీరు లేకుండా మనల్ని ఉంచడు దేవుడు. అంటే నీతి కొరకు, అంటే నా కొరకు మీరు ఏది చేసినా, నా కొరకు మీరు విశ్వాసంతో ముందుకు నడిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అర్థం. అక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అంటున్నాడు. దేవుని కొరకు మనం ఆకలి దప్పులు కలగడం అంటే ఆశ, ఆయన కొరకు ఆశ, ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు పాడాలని, ఆయన సువార్త ప్రకటించాలని ఆ ఆకలి లోక సంబంధమైన ఆకలి కాదు. లోక సంబంధమైన ఆకలి అయితే ఆయన తప్పకుండా తీరుస్తాడు. మనము నీతి కొరకు ఆశ, ఆకలి కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటేనే ఆయన సువార్త ప్రకటించగలుగుతాం. ఆకలి కలిగి ఉంటేనే మనం ఆహారాన్ని ఎలాగైతే తింటామో అలాగే ఆశ కలిగి ఉంటేనే ఆయన సువార్త ప్రకటిస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, ఆయన కొరకు నడుస్తాం, ఆయన కొరకు పాడతాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. యేసయ్య కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి మనం. ఈ లోక సంబంధమైన ఆకలి కాదు, ఈ లోక సంబంధమైన దప్పిక కాదు. క్రీస్తు కొరకు జీవించాలనేటటువంటి ఆకలి దప్పులు మనం కలిగి ఉంటే గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. అంటే ఈ లోకంలో మనకి ఏది కొదువు లేకుండా చూసుకుంటాడు. పరలోక రాజ్యంలో మనల్ని ఆయనతో పాటు ఉండే విధంగా ఆయన కుడిపార్శ్వమందు ఎలా అయితే తండ్రి కుడిపార్శ్వమందు యేసయ్య ఉన్నాడో మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వమందు మనల్ని ఉంచి మనల్ని నిత్యము తృప్తిగా సంతోషంగా ఆయన మనసారా మనము ఆరాధించేవారుగా దేవదూతల వలె నిత్యము మనం స్తుతిస్తూ ఉంటాం. నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనం నిత్య జీవాన్ని పొందుకొని తృప్తిగా ఆయనతో ఈ లోకంలో ఎలా అయితే ఆయన ఆరాధిస్తూ ఆనందిస్తున్నామో అలాగే పరలోకంలో కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవిస్తాం. అందుకని ఈ ఆకలి దప్పులు అనేది లోక సంబంధమైన ఆకలి కాదు అని మనం గ్రహించి నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి అయి ఉన్నటువంటి యేసయ్య కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఆయన కొరకు మనము ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన సువార్త ప్రకటించాలని, ఆయన కొరకు మనం నడవాలని, ఆయన కొరకే జీవించాలని మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో మనము తృప్తిపరచబడతాము. ఆయన ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. ఆయన కొరకు ఆశ తృష్ణ మనం కలిగి ఉంటే ఆయన సువార్త ప్రకటించాలని, ఆయన కొరకు కీర్తించాలని, ఆయన కొరకు ఆరాధించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన స్తుతించాలని, అనేక మందిని ఆయన మార్గంలో నడిపించాలని మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో ఆ ఆశని తప్పకుండా మనల్ని తృప్తిపరిచి ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కుడిపార్శ్వమందు మనల్ని కూడా ఉంచి మనం నిత్యము దేవదూతల వల్ల ఆయన స్తుతించేవారుగా మనం ఉంటాం. అయితే ఫిలిప్పీ 4:19 చూద్దాం. ఫిలిప్పీ 4:19 చూసుకుని మనం ముగించుకుందాం. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
ఏంటంట, దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఆయన ఐశ్వర్యం మహిమ ఐశ్వర్యం, ఆయన పరలోకంలో ఏముంది, బంగారు రోడ్డులు, బంగారంతో మనకు గృహాలను నిర్మించి ఉంచాడు. మహిమ ఐశ్వర్యం, ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. ఈ భూలోకంలో ఐశ్వర్యవంతులుగా మనల్ని ఉంచుతాడు. ఐశ్వర్యం అనగా డబ్బు అనే కాదు, మహిమ ఐశ్వర్యం. ఆయన ప్రేమను కలిగి జీవించేవారుగా, ఆయన మనకు ఈ లోకంలో మనము పేదవారం కాదు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని నేను చేసుకున్నాను అంటున్నాడు. మనము దేవుని బిడ్డలం అంటే మనము ఎంత ధన్యత మనకి. మానవులైన మనల్ని ఎప్పుడైతే మనం విశ్వాసం దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నామంటే మనం ఎలా మహిమ, ఆయన మహిమతో మనం నింపబడతాం. ఆయన మహిమ ఐశ్వర్యాన్ని మనకి ఇస్తాడు. ఈ లోకంలో మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఆయన మహిమలో మనల్ని కూడా మహిమకరంగా మనల్ని మార్చుకుంటాడు. మీ ప్రతి అవసరమును తీరుస్తానంటున్నాడు. మన ప్రతి అవసరము ఆయన కృపా మహిదైశ్వర్యంతో మనల్ని నింపి, ఆయన మహిమతో మనల్ని నింపి మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తానంటున్నాడు. ఇంత మహిమ ఐశ్వర్యం గల దేవుడు మనకు ఉండగా మనం ఈ లోకంలో చిన్న చిన్న వాటి కోసం మనం చింతించి మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు అనారోగ్యాలు కొని తెచ్చుకోవాలి, ఎందుకు మనం మానసికంగా కృంగిపోయి అపవాదికి ఎందుకు చోటు ఇవ్వాలి. మనం ఒక్కొక్కసారి కుంగిపోతూ ఉంటాం. అది అపవాది నుంచి వచ్చిందని అపవాదిని ఎదిరించి ధైర్యంగా మనం లేచి నిలబడాలి. మనం ఒక బురద అంటుకున్నప్పుడు ఆ బురదలోనే ఉండం కదా. అపవాది ఒక్కొక్కసారి మనల్ని వచ్చి కృంగదీస్తా, బలహీనపరుస్తా, అనారోగ్యంలో మనల్ని పడేసినప్పుడు మనం ఏం చేస్తాం, లేచి నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాది చేతి నమ్మించి నన్ను ఎందుకు కృంగదీస్తున్నావు, నేను దేవుని బిడ్డని, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనము అనేకమైనటువంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నేను దేవుని బిడ్డను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు, అపవాది నా నుంచి విడిచిపో అని మనం విదిలించుకుని లేవాలి. అనారోగ్యం వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, మనకు అనేకమైనటువంటి అవమానాలు అపనిందలు వచ్చినా మనం పడిన చోటనే ఉండకుండా లేచి నిలబడి ధైర్యంగా ఆయనలో మనం ముందుకు సాగాలి. మనం ఇవన్నీ జయించాలంటే ఏం చేయాలి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం మొదట ఎదిగినట్లయితే మనకు సమస్తము కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అవన్నీ అనగా సమస్తము, మనకి ఏది అవసరమో, ఈ లోకంలో జీవించడానికి ఏది అవసరమో, పరలోక రాజ్య వారసుల మనం పరలోక రాజ్య వారసులుగా మార్చబడడానికి, నూతన సృష్టిగా సమస్తము కూడా ఆయన మార్చుకోగల శక్తిమంతుడు కాబట్టి అందుకే మీకు ఏది అవసరమో అడగండి అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైనయే మనం అడుగుతూ ఉంటాం. ఒక పాఠంలాగా నా బిడ్డలను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఇది అవసరం, నాకు అది అవసరం అంటాం. అది అడగడం తప్పని కాదు. అవి అడుగుతూ నన్ను ఆత్మీయంగా బలపరచు, నీ పరలోక రాజ్య వారసురాలుగా నన్ను చేసుకున్నావు కాబట్టి నన్ను బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు అని మనము ప్రార్థన చేయాలి. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మశక్తితో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మను నాలో ప్రజ్వలింపచేసి అనేక మందికి దీవెనకరంగా నన్ను మార్చు అని మనం అడగాలి. అందుకే దేవుని కృపా మహిదైశ్వర్యంతో మనల్ని నింపుతారంటున్నాడు. మహిమ, ఆయన మహిమ ఐశ్వర్యం అనగా పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనకి ఏది అవసరమో సమస్తము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మహిమ ఐశ్వర్యాన్ని మనం ఇమ్మని అడగాలి. నీ మహిమతో నన్ను నింపు, నేను దేవుని బిడ్డను కాబట్టి నువ్వు ప్రార్థిస్తే స్వస్థతలు, అద్భుతాలు ఈ లోకంలో ఏ విధంగా జరిగాయో అలాగే మాకు కూడా మీరు స్వస్థత వరాలను ఇచ్చారు, ఫలాలను ఇచ్చారు. ఫలాలను ఫలించి వరాలను పొందుకొని నీవు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థతలు, అద్భుతాలు చేసావు, అలాగే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే విధంగా నన్ను ఆశీర్వదించు, నన్ను
నీ మహిమతో నింపు, నీ మహిమ ఐశ్వర్యంతో నింపు అని మనము దేవుడిని అడగాలి. అడిగినప్పుడు సమస్తము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడును, పరలోకంలో దేనిని విప్పుతారో భూలోకంలో విప్పబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి కరోనా వ్యాధిని బంధిద్దాం. దేవుడు బంధిస్తాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనం గొప్పవారమని కాదు, మనం మామూలు మానవులమే. కానీ ఆయన ఆత్మ మనలో ఉండి మనల్ని పలకమన్నాడు కాబట్టి మనం ప్రవచించి ఆ యొక్క కరోనా వ్యాధిని ఈ లోకం నుంచి తరిమి కొడదాం. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారం చీకటితో నింపబడి ఉన్నటువంటి వారందరి జీవితాల్లో వెలుగు కలగాలని ప్రార్థన చేద్దాం. ఇవిగో పాతవి గతించాను, క్రొత్తవి ఆయను అని ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానం కూడా మనము స్థిరపరచబడాలని ప్రార్థన చేద్దాం. 2 కొరింథీ 5:17లో క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి అని మనం నేర్చుకున్నాం. నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన నూతనంగా మార్చబడదు. కానీ ఎవడైతే క్రీస్తునందుంటాడో వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయను అని ఇది మనం నేర్చుకున్నాం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎదిగినప్పుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడని ఇది మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుగుదాం. సమస్తము కూడా మనకు అనుగ్రహించగల దేవుడని మనం నమ్మి ఆయన పరలోక రాజ్య వారసులుగా మనం చేర్చబడదాం. ఇంకా రక్షణ లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఇంకా లోక సంబంధంగా జీవిస్తూ ఉంటే కనుక ఈ వాక్యం విన్న తర్వాతనైనా మీరు మారు మనసు రక్షణ పొందుకొని నిత్యరాజ్య వారసులుగా మార్చబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు మీరంతా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా బలహీనతలో మీరే బలము. అయ్యా, మా యొక్క ప్రభా తండ్రి, నైనా చింతలో మీరే ప్రభా తీర్చే దేవుడివి. మా చింత యావత్తు మీ మీద వేస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు చింతించడం వల్ల మూరోడెత్తు చేసుకొనలేవు. నీ చింత యావత్తు నా మీద వేస్తున్నప్పుడు నేను మీ చింతను, వేదనను తొలగించి ఈ లోకంలో మీకు ఏది అవసరమో సమస్తము మాకు అనుగ్రహిస్తానన్నావు. అలాగే ఈ లోకంలో సమస్తము కూడా ప్రభు మాకు అనుగ్రహించే దేవుడివి. పరిశుద్ధాత్మ నీ మహిమ ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మమ్ములను, మా బిడ్డలను దీవించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. అలాగే ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోకుండా అయ్యా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నారో ప్రభా, ఈ లోకం కోసమే ప్రయాసపడుతున్నారో ప్రభా, అయ్యా ప్రభా, అటువంటి వారి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా తండ్రి మనోనేత్రాలు తెరవబడునుగాక. మారు మనసు రక్షణ పొందుకొని నీ పరలోక రాజ్య వారసులుగా మార్చబడుదురుగాక. నీ బలమైన హస్తము, నీ కరుణ, నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదాలుంచి అయ్యా నీ విశ్రాంతి దినాన్ని దొంగిలించి వారుగా ఉండకుండా కొంత సమయాన్ని నీ కొరకు తండ్రి నైనా కేటాయించి నైనా నీ మందిరంలో గడిపే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. నైనా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా తండ్రి గృహంలో ఉండైన కొంతసేపు నీ వాక్యాన్ని నైనా తండ్రి చదివి ధ్యానించి నీ వాక్యాన్ని విని ప్రభు తండ్రి నీలో బలపడి అయ్యా నీ నిత్య రాజ్య వారసులుగా నేను ప్రతి ఒక్కరిని చేర్చుకోమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రతి సార్వత్రిక సంఘాన్ని దీవించండి. అయ్యా దేశ నాయకులను దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అయ్యా మీరు లోకంలో ఎంతో త్వరలో రానే ఉన్నావు ప్రభు తండ్రి, త్వరలో రానే ఉన్న యేసయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి, ప్రతి సంఘాన్ని సిద్ధపరచండి. మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మేము మెలకువగలిగినటువంటి విజ్ఞాపన ప్రార్థనతో అయ్యా మేము ఎత్తబడే గుంపులో ప్రతి సంఘాన్ని సిద్ధపరచమని, అలాగే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని దీవించి విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలను అనుగ్రహించి నీరాకడ ఆలస్యమైతే నీ సేవలో బహుబలమైన దైవ సేవకులుగా, అభిషిక్తులుగా, ప్రవక్తలుగా అభిషేకించి అనేక ఆత్మలు రక్షించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్ని నేను వాడబడాలని ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈ వాక్యాన్ని విని మీరు బలపడి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా వినని వారికి, ఇంకా రక్షణ లేని వారికి, యేసయ్య పేరు తెలియని వారికి, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇంకా తెలియకుండా ఉన్నవారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి మీ వంతు సువార్త మీరు కూడా ప్రకటించిన వారు అవుతారు. మీరు ప్రకటించలేకపోతే ప్రకటించే వారిని పంపించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. కోత కోసేవారు కావాలని, పనివారు కావాలని తండ్రి అయిన దేవుడికి మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభువారు చెప్పి ఉన్నారు. అందుకని సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త ప్రకటించే ధన్యత నాకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తలో పాల్పంపులు పొందుకోవాలని, దేవుని కొరకు వాడబడాలని, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. అందుకని మీరు ప్రకటించలేకపోతే విన్న వాక్యాన్ని ఇతరులకి షేర్ చేసి మీ వంతు సువార్త ప్రకటించిన వారు అవుతారు. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా సువార్త పనిలో పాలుపంపులు పొందుకున్న వారు అవుతారు. కాబట్టి ఇతరులు మీరు రక్షణలోనికి నడిపించిన వారు అవుతారు. ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంతో ఆనందము అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు కాబట్టి ఒక ఆత్మని నరకాన్ని నుంచి తప్పిస్తే పరలోక రాజ్యంలో మనకి బహుమానాలు దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఆయన బహుమానాలు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడి ఆయన పనిలో మనం ముందుకు సాగిపోదాం. మళ్ళీ ఇంకొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ, సార్వత్రిక సంఘానికి, దేశానికి, పట్టణాలకి, లోకమంతటికి, మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.